సురేష్ గారు చెప్పండి, అసలు మీకున్నటువంటి సమాచారం మేరకు ఎంతమంది ఈ ప్రాంత వాసులు ఉన్నారు? ఎందుకంటే బస్సు హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రావెల్స్ కలిగిరికి వస్తుంది, అంటే వింజమూరికి వచ్చి ఇక్కడి నుంచి రావాల్సి ఉంది. అంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి తరచు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఎంతమంది ఉన్నారని మీ దగ్గర సమాచారం? మొదట ఈ మార్కాపురంలో జరిగిన దుర్ఘటనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. కుటుంబాలకి ఇది ఘోరమైన ప్రమాదం. ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మన ఈ మధ్య కూడా ఒకటి ప్రమాదం జరిగితే ఒక కుటుంబం మేము ఉదయగిరి నియోజకవర్గంలో పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉదయం జరిగిన ప్రమాదంలో దాదాపుగా మనకు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి 10 మంది ఉన్నారని తెలుస్తూ ఉంది. ఆ 10 మందిలో కూడా 5 మంది నల్లగొండ గ్రామానికి చెందినవారు, పూర్తిగా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. నేను అక్కడ మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారిని అక్కడి నుంచి ఒంగోలు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత చింతలపాలెం ఎస్టీ కాలనీ నుంచి ఒక 3 ఉన్నారు. అది పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ లేదు. అది మనోజ్ కుమారు, సుజాత, మేఘన అని. సో వాళ్ళది ఒకటి ఎంక్వైరీ చేస్తా ఉన్నాము, ఉన్నారా లేదా ఏంటి అనేది. ఇంకొకటి దాసరపల్లి నుంచి వెంకటేశ్వర గారు అని చెప్పి ఉన్నారు, మోతంగి వెంకటేశ్వర గారు. వారిది కూడా మనకు పూర్తిగా సమాచారం లేదు. అది ఒకటి ఎంక్వైరీ చేస్తున్నాం, కరెక్ట్గా బస్సులో ఉన్నారా లేదంటే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బస్సుల్లో ఈ పేర్లు మన దగ్గర ప్యాసింజర్ లిస్ట్ ఉన్నా కూడా ఒక పేరు మీద 4 టికెట్లు బుక్ చేయడం, తర్వాత ఆ 3 ఎవరెక్కారో తెలియని పరిస్థితి. ఇంతకుముందు బస్సులో కూడా అదే పరిస్థితి వచ్చింది. అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని బట్టి మనం ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. అంటే మీరు పరిస్థితి ఏ విధంగా ఉంది? కండిషన్ సీరియస్ గా ఉందా లేకపోతే? కండిషన్ లేదు. ఒంగోలు హాస్పిటల్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఒంగోలు హాస్పిటల్కి పంపించారు. నేను ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేసి చెప్తాను. ఏమంటున్నారు? స్థానిక అధికారులతో మాట్లాడారా? ఈ 10 మందికి సంబంధించినటువంటి సమాచారం ఏ విధమైనటువంటి సమాచారం? ఎంతమందికి వీళ్ళకి క్రిటికల్ గా దెబ్బలు తగిలేనే ఉంది వీళ్ళకి. వీళ్ళైతే అవుట్ ఆఫ్ లైఫ్ అయితే లైఫ్ ఇష్యూస్ అయితే ఏం లేవు, సీరియస్ గా ఇంజరీస్ తగిలే అంటున్నారు. తర్వాత పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. నేను కూడా మార్కాపురం వెళ్తున్నాను ఇప్పుడు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఉన్నాను. లేదంటే ఒంగోలు హాస్పిటల్ కానీ ఒకసారి ఎంక్వైరీ చేసి కనుక్కుంటాను. మనకి ఏమైతుందంటే వీళ్ళు ఒక చోట నుంచి ఎవరో ఒక అతను ఇక్కడ నుంచి పనికి తీసుకెళ్లడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి ఏం పని చేస్తుంటారు? బేల్దారి పనులు చేసేవాళ్ళు అనమాట. బేల్దారి పనులు, ఇటుక బట్టీలు, అటు వ్యాపారం, చిన్న కూలి పని చేసే పరిస్థితి వీళ్ళందరూ కూడా. అందుకనే మనకు కొంత లేట్ అయింది ఇన్ఫర్మేషన్. ఎవరు శ్రీరామనవమి కానీ ఇంటికి వస్తున్నట్టు తెలుస్తుంది. మీకు ఏమైనా సమాచారం ఉందా దీనికి సంబంధించి? పండక్కే జనరల్ గా ఉదయగిరి నియోజకవర్గంలో అంటే శ్రీరామనవమికి వస్తుంటారు, అందరూ వెనక్కి ఇంటికి వస్తుంటారు. ఇక్కడ మన ఇంటికి మన ఆఫీస్కి దగ్గరలో కూడా ఒకరు ఉన్నారని తెలిసింది, కానీ పూర్తిగా అది కూడా సమాచారం రావాల్సింది. అతను ఫోన్ ఎత్తట్లేదు, కాకపోతే అతని గురించి కూడా మనకు పూర్తిగా సమాచారం లేదు. సో ఓవరాల్ గా 10 మంది మన కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు. పూర్తిగా ఎవరు చనిపోయినట్టయితే ఇప్పటికైతే ప్రాథమిక సమాచారం లేదు నా దగ్గర. స్థానిక వీరికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా మీరు మాట్లాడడం జరిగింది? బంధువులు కొంతమంది అక్కడికి వెళ్ళారు, ఆల్రెడీ స్పాట్కి వెళ్ళారు. నల్గొండ కుటుంబం వాళ్ళు స్పాట్కి వెళ్ళి ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మిగతా వాళ్ళు లేరు, మిగతా వాళ్ళు తెలియదు అసలు ఎవరైంది అనేది పూర్తిగా ఐడియా లేదు. ఒకసారి కనుక్కొని నేను బయలుదేరుతున్నా, మార్కాపురం కనుక్కొని పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీకు షేర్ చేస్తాను. ఏదైనా ఇది బాధాకరం. బస్సు కాలిపోవడం అనేది, దానికి సేఫ్టీ కానీ అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక మీదట మనం బస్సు కండిషన్ కూడా సరిగా లేదని నేను ప్రాథమికంగా నేను అన్నది పూర్తిగా చూసిన తర్వాత కానీ దానికి అర్థం కాదు. థ్యాంక్ యూ. సో